మంది ఓడిపోయారు కదా! మరి పనిష్మెంటు అని అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి మనం ఒకటి కదరా! అని అనేసరికి మనం ఒకటే పారు. కానీ పెద్ద మేడం మేము ఒకటి కాదు కదా! వాళ్ళు ఓనర్‌లు, మేము వర్కర్‌లమి. వాళ్ళకి మాకు తేడా ఉంది కదా! పందెమంటే పందెమే అని అనేసరికి పారిజాతం అయితే అలా ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. తీయలేదురా, ఇప్పుడే తిన్నది కదా! అస్సలు గుంజీలు తీయలేదు. తర్వాత ఎప్పుడో తీస్తుంది లేరా అని పారిజాతం అనేసరికి, లేదు అయితే ఆవిడ తీయకపోతే మీరు తీయండి అని దీప అంటూ ఉంటుంది. ఏంటి నేనా? నేను అస్సలు తీయలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. మరి పందెం ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాకు రాణి నువ్వు తీయరాని అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. నేనుగా చేయలేనే అని పారిజాతం అనేస్తూ ఉంటుంది. ఏంటి చేస్తారా చెయ్యరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మా మమ్మీకి దీపం మీద కోపం పోలేదు కదా అని అనేసరికి, అత్తకి దీపం మీద కోపం పోవడం కాదు మన పందెం, అన్నం తినడం. సుమిత్ర అత్త పూర్తిగా అన్నం తిన్నారు, సగం కూడా కాదు, సంతృప్తిగా అన్నం తిన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంజీలు తీయాల్సిందే అని అనేసరికి, నేను అస్సలు ఒప్పుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు ఒప్పుకోకపోతే నేను 10 సార్లు చెప్తాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి దీప అయితే అక్కడే ఉండి నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళ పరిస్థితిని చూసి. ఇక కార్తీక్ అయితే ఏంటి పిల్లాలా అని చెప్పేసి చెయ్యి మడతెడుతూ పెద్దసారు అనేది పిల్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. కొంపలు ముంచేలా ఉన్నాడే, చెయ్యవే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఆగు నేను చేస్తాను, గుంజీలు తీస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి, తీస్తావు కదా, మాటంటే మాటే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అవును అని అనేసరికి, నేను మాటంటే మాటే, గుంజీలు తీస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. తీస్తాను అని జ్యోత్స్న అనేసరికి, తీస్తావా మరి తీయతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎన్ని అని అనేసరికి, నేను ఆపే వరకు అని చెప్పేసి అనేసరికి, దీప అయితే జ్యోత్స్న అయితే గుంజీలు తీస్తూ ఉంటుంది. దీప అయితే లెక్క పెడుతూ ఉంటుంది. ఇక్కడ మన పనిష్మెంట్ కాకుండా వాళ్ళిద్దరి మాటలు చూస్తేనే తట్టుకోలేకపోతున్నామే, వెంగ తీయే అని అనేసరికి, ఆపుకురా నీ టార్చరు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక గుంజీలు మధ్యలో ఆపితే కౌంట్ మళ్ళీ మొదటికి వస్తుంది, గుర్తు పెట్టుకోండి అని కార్తీక్ అంటూ ఉంటాడు. అమ్మ అని అనేసరికి 50 అవుతూ ఉంటాయి. 50 అవ్వగానే చాలు అని కార్తీక్ అనేసరికి, జ్యోత్స్న అయితే కాళ్ళు పట్టేశాయని ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు జ్యోత్స్న పరిస్థితిని చూసి. దీప కూడా చాలా నవ్వుకుంటూ ఉంటుంది, మంచి బుద్ధి వచ్చింది అని.